ఒకసారి సుజాతను తీస్తారా ఆంటీ, మాట్లాడాలి. లేదు బాబు, అది బయటికి వెళ్ళింది అని నేను నీతో అబద్ధం చెప్పలేను. అదెందుకు ఈ మధ్యన మూడౌట్లో ఉంటుంది. ఎవరు ఫోన్ చేసినా ఇవ్వద్దంటోంది. మళ్ళీ పాత కాలేజీలోనే చేరతానని గొడవ చేస్తోంది. దానికి నీకు ఏదైనా గొడవ జరిగిందా? ఏదైనా గొడవ జరిగి ఉంటే అందుకే తన కోపం వచ్చిందని అర్థమైంది. సరే ఆంటీ, నువ్వు చెల్లి అని చెప్పండి. చెప్పనయ్యా, ఏం చెప్పినా వైల్డ్గా రియాక్ట్ అవుతోంది. ఇంకేమైనా మాట్లాడాలని ట్రై చేస్తే బలవంతంగా పెళ్లి ఫిక్స్ చేశారు, అసలు పెళ్లే చేసుకోనని రివర్స్ అవుతోంది. ఒక్క వారం రోజులు వదిలే, కూల్ అయిన తర్వాత నేనే నీకు ఫోన్ చేస్తాను. సరే ఆంటీ. అలాగే వర్షంలో ఆన్ ఆఫ్ చేస్తున్నా ఉంటే షాక్ కొట్టిపోతాం. వద్దు, నన్ను ముట్టుకోవద్దు. అది కాదు సుజాత, చాలా ట్రై చేశాను, నిజంగా ట్రై చేశాను, ఛాన్స్ దొరకలేదు. నన్ను అర్థం చేసుకో. నిన్ను నేను అర్థం చేసుకోవాలా? నన్ను నువ్వు అర్థం చేసుకోవా? నిన్ను చూడకుండా ఉండాలంటే నాకెంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఎన్నాళ్ళనిలా ఏమి నేర్చుకోలేక చచ్చిపోతున్నా. ఇక నా వల్ల కాదు. నాకు నువ్వు వద్దు, వాడు వద్దు. ఇక నేను కాలేజీకి రాను, మానేస్తాను. అలా అనొద్దు సుజాత, మన ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం, మధ్యలో ఇలా అయిపోయి దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించాలి కానీ నన్ను ఇలా దొబ్బితే ఎలా? నేను దొబ్బుతున్నానా? నేను దొబ్బుతున్నానా? నేను దొబ్బుతున్నానా? సాల్వ్ చేసుకోవాలని ఎంత ఈజీగా చెప్తున్నావు. అర్జున్, నేను నిన్ను ఒక్కడే ప్రేమించాను, కానీ నన్ను సారీ సుజాత. పైగా మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్. నేనేమి తేల్చుకోలేకపోతున్నాను. సుజాత, ఫోన్ చేసినప్పుడు కూడా మీ ఇద్దరు పేర్లు మారి మారి వస్తున్నాయి. నా మాట విను సుజాత. సుజాత, లేకుండా నేను ఉండలేను. పట్టుకో ఇంకా గట్టిగా. ఈసారైనా చెప్తావా? చెప్తాను. నిజంగా చెప్తావా? ఎవరేమైపోతే నాకేంటి, నాకు నువ్వు ఇంపార్టెంట్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఓస్, ఇంతేనా? దీనికి ఎందుకు అంత టెన్షన్? నాకు ముందే చెప్పుండొచ్చు కదా. మీరు హ్యాపీగా ప్రొసీడ్ అయిపోండి, ఏ ప్రాబ్లం లేదు. మీ ఇంట్లో తెలిస్తే ప్రాబ్లమే కదరా. టైం చూసుకొని నేను వాళ్ళకి చెప్తాగా, నువ్వు టెన్షన్ పడు. మాకు సుజాతకు నువ్వు SMS చేయాలన్నా ఫోన్ చేయాలన్నా ఈ మొబైల్ వాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసినా ఏ డౌట్ రాదు. థ్యాంక్ యూ సో మచ్. రే అర్జున్, దేవుడు నన్ను ప్రేమ కావాలా ఫ్రెండ్షిప్ కావాలని అడిగితే నేనేం చెప్తాను తెలుసా? నాకు మాత్రం నీ ఫ్రెండ్షిపే కావాలని చెప్తాను. ఎందుకంటే నీ ఫ్రెండ్షిప్ ముందు ఏదైనా తక్కువేరా. ఇలాంటి గొప్ప ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం రా.
పెట్టి కేకే పెట్టి దరిపించే లొల్లి పెట్టి లొల్లే పెట్టి దళపించే ముందు విప్పి గొంతే విప్పి అరిచేసెయ్యి గుండెలోని గుబులేదైనా మరిచేసెయ్యి కేకలోనే లైఫ్ ఉందే కేకలోనే ఊపుందే కేకగాని లేకుంటే నీకు హెడ్డేకే కేకలోనే ఫైర్ ఉందే కేకలోనే పవర్ ఉందే కేక పెడుతూ పోతుంటే లోకమే చెక్కే మజారేడో యారో మజారేడో మస్తీ కరో యారో మస్తీ కరో కేక పెట్టి కేకే పెట్టి దడిపించేయి లొల్లి పెట్టి లొల్లే పెట్టి దడపించేయి నడుపుతూ ఓకే ఓకే జోకులు పలుకుతూ ఓకే ఓకే కేకులు నములుతూ ఓకే ఓకే వేసై కేకే పోటీలో పాస్ అయితే పెట్టాలో యమకేకే పొరపాట ఫెయిల్ అయితే పెట్టాలో చమకేకే హ్యాపీ అయినా సారో అయినా స్వీట్ అయినా చిల్లి అయినా కేకే పెట్టి నీ ఫీలింగ్స్ కి తెరిచేలాగే రూట్ ఏదైనా రేంజ్ ఏదైనా ఫీట్ ఏదైనా ఫీల్ ఏదైనా కేకే పెడుతూ పరుగే తీసే ఫ్యూచర్ లోకే కేకే పెట్టి దడిపించేయి లొల్లి పెట్టి లొల్లే పెట్టి దడపించేయి తడిపితే ఓకే ఓకే చురకలు తగిలితే ఓకే ఓకే తలుపులు ఒలికితే ఓకే ఓకే వేసై కేకే సోలోగా సోలోనా పుట్టేది మనకేకే జాలీగా నలుగురితో పెట్టేది జనకేకే పిచ్చోడైనా మంచోడైనా రిచ్చోడైనా పూరోడైనా కేకే పెడుతూ వచ్చే జారీ లోకంలోకే చేసేదైనా వేసేదైనా నేమేదైనా ఫేమెంతున్నా కేకే పెడుతూ బ్రతకాలంట వచ్చే వరకే కేకే పెట్టి దడిపించేయి లొల్లి పెట్టి లొల్లే పెట్టి దడపించేయి ముందు విప్పి గొంతే విప్పి అరిచేసెయ్యి గుండెలోని గుబులేదైనా మరిచేసెయ్యి కేకలోనే లైఫ్ ఉందే కేకలోనే ఊపుందే కేకగాని లేకుంటే నీకు హెడ్డేకే కేకలోనే ఫైర్ ఉందే కేకలోనే పవర్ ఉందే కేక పెడుతూ పోతుంటే ఆపదే బ్రేకే డాడీ పిలిచారంట? ఏంట్రా, నీకు సుజాతకి పెళ్లి నేను ఫిక్స్ చేస్తే దానికి అర్జున్ గడికి నువ్వు ఫిక్స్ చేస్తావా? అర్జున్ నా బెస్ట్ ఫ్రెండ్ డాడీ. వాడు సుజాత ప్రేమించుకున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ డాడీ. షట్ అప్ యువర్ బ్లడీ మౌత్. మేము ఒక డిసైడ్ చేస్తే నువ్వు ఒక డిసైడ్ చేస్తావా? యు బ్లడీ. అర్జున్ అర్జున్ ఏంట్రా? చూడు. ఏమైందిరా? మా ఇంట్లో తెలిసిపోయిందిరా. నువ్వెవడిరా పెళ్లి పంతులు అని మా నాన్న తాట తీసాడ్రా. సారీరా. దీనికి సారీ ఎందుకురా?
నేను అసలు దీన్ని ఫీల్ అవుతాను అనుకుంటున్నావా? అసలు నేను దెబ్బలు తినడానికి కారణం ఏంటి? తప్పు ఎవరిది? మా నాన్నదా? కాదే. ఆయన తన బెస్ట్ ఫ్రెండ్ కూతురుతో తన కొడుకు పెళ్లిని ఫిక్స్ చేశాడు. ఫిక్స్ చేసిన పెళ్లిని తన కొడుకు చెడగొట్టడం వల్ల ఆయనకి కాలింది. అందుకే ఉతికేశాడు. కాబట్టి తప్పు ఆయనది కూడా కాదు. పోనీ తప్పు నాదా? కాదే. పెళ్లి ఫిక్స్ అవ్వకముందే నువ్వు సుజాతతో ప్రేమలో పడ్డావన్న సంగతి నాకు తెలీదు. అందుకే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. కాబట్టి తప్పు నాది కాదు. పోనీ తప్పు నీదా? కాదే. అసలు మా ఇద్దరి పెళ్లి విషయం తెలియక నువ్వు సుజాతతో ప్రేమలో పడిపోయావు. కాబట్టి తప్పు నీది కాదు. పోనీ తప్పు సుజాతదా? కాదే. నాతో పెళ్లి ఫిక్స్ అవుతుందన్న సంగతి తెలియక ముందే నిన్ను ప్రేమించింది. ఒక మగాన్ని బలవంతంగా పెళ్లికి ఒప్పించలేమేమో కానీ ఒక అమ్మాయిని మాత్రం ఈజీగా ఒప్పించగలం. కాబట్టి తప్పు సుజాతది కాదు. మరి తప్పెవరిదిరా? తప్పంతా ఈ బెల్ట్దే. ఈ బెల్టే కనుక లేకపోతే మా నాన్న నువ్వు ఉతికేవాడు కాదుగా. అందుకే ఎత్తుకొచ్చేసా. అయితే శిక్ష ఈ బెల్ట్కే వేయాలరా. దీన్ని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేసేస్తా. సరే అలాగే కానీ. సరిపోదురా. ఇది చేసిన తప్పుకి దీన్ని మంచి మురిక్కాలో చూసి అందులో వేసి బాగా తొక్కితే ఆ కంపుకి చచ్చూరుకుంటుంది. ఇది బెస్ట్ రా కానిచ్చే. ఇది కూడా సరిపోదురా. అర్జున్ సుజాతాల పవిత్రమైన ప్రేమను విడగొట్టడానికి ట్రై చేసిన ఈ బెల్ట్కి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఉరిశిక్ష విధించటమైనది. సూపర్ ఐడియా రా. ఓకే. అన్నిట్లోకి ఇది బెస్ట్ కానిచ్చే. టాన్ టడాన్ 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 టడాన్. అర్జున్ రారా, రారా చెప్తాను. ఏమైందిరా? సానియా నేను నిన్ను ప్రేమిస్తున్నా. నేను నిన్ను ప్రేమించట్లేదు పా. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను సూసైడ్ చేసుకుంటా సానియా. సూసైడా? సైనైడ్ కావాలా? సైనాయిడా? అమ్మా పెళ్లి చేసుకోమని నేను అడిగినందుకే సైనాయిడ్ ఇచ్చేస్తావా? అబ్బా ఏమున్నారా మా ఆడవాళ్ళు ఈ రోజుల్లో. చూడరా అమ్మాయి కోసం సూసైడ్ చేసుకుంటా అన్నాడు. రేయ్ అసలు అమ్మాయి కోసం సూసైడ్ ఏంట్రా? ఎవరన్నా రండిరా. బెల్ట్ గురేస్తానన్నావు కానీ బెల్ట్ ఎవరు వేసుకుంటావు అనుకోలేదు. ఏంట్రా ఇది? కిరణ్ దింపండిరా. కిరణ్ ఏంట్రా ఇది? త్వరగా తీయండిరా. కిరణ్ చూసావా వాడెంత మంచోడు. తను బ్రతుకుంటే నీకు వాడికి బలవంతంగా పెళ్లి చేస్తారని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. మీరిద్దరూ పెళ్లి చేసుకొని సుఖంగా ఉండండి అని ఉత్తరం రాసి మరి. ఇంత గొప్ప ఫ్రెండ్ మన ఇద్దరి వల్ల చనిపోవడం కరెక్ట్ కాదు. నువ్వు వాడినే పెళ్లి చేసుకో. ఎంత ఈజీగా చెప్పావు అర్జున్. మా ఇంటికి వచ్చి లైట్ ఆన్ ఆఫ్ చేసేవాడివే. అలా ఇక్కడ ఏమన్నా స్విచ్ ఉంది అనుకుంటున్నావా? ఆన్ చేస్తే అర్జున్, ఆఫ్ చేస్తే కిరణ్ అవ్వడానికి. అలా మాట్లాడొద్దు అర్జున్, ఇది కరెక్ట్ కాదు. మనకి ఇష్టమైన వస్తువుకి దొరకదని తెలిసినప్పుడు మన ఇష్టాన్ని మార్చుకోవడం మొదలు పెడతాం. తర్వాత కొన్నాళ్ళకి మనమే మారిపోతాం. నువ్వు కూడా మారి. నన్ను అంతగా ప్రేమించావే, నా పరిస్థితి ఆలోచించావా? అంత ఈజీగా నిన్ను ఎలా మర్చిపోతాను అనుకున్నావచ్చు?